హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ వీడియో తోటి. అదేంటి అంటే ఎమ్మి టేస్టీ అండ్ స్పైసీ మిర్చి మసాలా రెసిపీ అండి. ఇప్పుడు ఈ రెసిపీని నేను మీకు చూపించబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో అదనమాట. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఇదేంటి అంటే మనము ఎనీ రైస్ ఐటమ్ బగారా కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, పలావ్స్ కానివ్వండి, ఎనీ రైస్ ఐటెంలకి ఈ మిర్చి మసాలా అనేది చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన వస్తువులు తయారు చేసే విధానం చూసబోయే ముందుగా మనము కడిగి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ కడాయి వేడైన తర్వాత ఇందులో మనము కాస్త ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ వాడాల్సి ఉంటుందండి. ఆయిల్ వాడితేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ చేస్తేనే మీకు సేమ్ రెసిపీ మనకి వస్తుందన్నమాట. కాస్త అటు ఇటుగా అయినా కూడా నేను చేసిన టేస్ట్ అయితే రాదు మీకు. కాబట్టి సేమ్ నేను చేసినట్టుగా చేస్తే కనుక మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మసాలాకు కావాల్సిన ఈ మిరపకాయలు అనేవి కడిగేసి నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మిరపకాయలు కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఒకవేళ చిన్న మిరపకాయలు తీసుకుంటే కనుక మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ మిరపకాయలని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు అనేవి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కూడా మనం వేయించుకోవాల్సి ఉంటుంది. కాస్త మగ్గాలి, అప్పుడే మనకి మసాలా అంతా కూడా దీనికి పడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. చూసారా ఎలా కలర్ మారాయో? ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలర్ మారాలి. కలర్ మారేదాకా మనం వేయించుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం మగ్గించుకుందాము. మనం మిరపకాయ బజ్జీలకు తీసుకుంటాం కదా, ఆ మిర్చి తీసుకున్నాను అనమాట నేను. మిర్చి సలాన్కి అని అడిగితే ఇస్తారండి మార్కెట్లో. సో ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనము. ఇలా వేయించుకున్న మిర్చి అంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకాస్త నూనె వేసుకోవాలి. ఇంకాస్త నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో మనము కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక 2 ఎండుమిర్చి, తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇది ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులో మనము కొద్దిగా కరివేపాకు అండ్ అట్లనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది మనము కాస్త ఫ్రెష్గా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రతిసారి చెప్తున్నాను, నేను అలాగే వేస్తాను. తర్వాత కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 కూడా సన్నగా కడిగి కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుందాము. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. అంటే మీరు ఎందులోకి చేస్తున్నారు అనే దాన్ని బట్టి. మనం వైట్ ప్లెయిన్ రైస్ లెక్క అనుకోండి, కాస్త స్పైసీగా చేసుకోవాలి కాబట్టి కారం ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఏదైనా పలావ్ రైస్, బగారా రైస్, బిర్యానీ అట్లా చేస్తే కనుక తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇది వచ్చేసి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, గసాలు 4 కూడా వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి. అది స్కిప్ అయిపోయింది. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అండ్ అలాగే గసగసాలు 4 వేయించుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడి వేస్తున్నానండి. అది వేయించేటప్పుడు నేను వీడియో స్కిప్ చేశాను, సారీ, ఏమనుకోదు. ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుకోవాలండి. వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాము. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసాలు కలిపి వేయించి పొడి చేసుకున్న పొడి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము ఇంకో పక్కన చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. చింతపండు నానబెట్టి దాన్ని అంతా కూడా పల్పు పక్కకు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి.
ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము ఆ చింతపండు పల్ప్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆ గుజ్జంతా తీసుకొని వేసుకోవాలి. చింతపండు అందులో పడనివ్వద్దు. పులుపు అనేది మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ ఎక్కువగా తినేటట్టు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మీడియం వేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు తెలియకుండానే పులుపు ఎక్కువ అవుతుంటుంది. అట్లా అయినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గత వీడియోలలో నేను చాలాసార్లు చెప్పాను మీకు. పులుపు విరగడానికి చిన్న చిట్కా ఏంటి అంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుపు విరిగిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఉండలు ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. చూడండి మసాలా అంతా కాస్త ఉండలు ఉండలుగా ఉంటుంది, అదంతా కలుపుకోవాలి. చక్కగా అంతా కూడా ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి, చక్కగా అయ్యేలాగా. ఇది బాగా మరగనివ్వాలండి, ఎందుకంటే మనకి పచ్చివాసన పోవడానికి కాస్త ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఈజీగా మరగడానికి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. మనం వేసే మిర్చి అనేది కారం తక్కువగా ఉంది కాబట్టి నేను కారం వేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక బాగా కారం ఉండే మిర్చి వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకున్నానండి. ధనియాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను, ఆ పొడి వేసాను. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. కారం గరం మసాలా కూడా వేసాం కదా, ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాస్త మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూసారా ఈ విధంగా మసులుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి దీన్ని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలండి, ఎందుకంటే మసాలా అంతా దీనికి పట్టాలి కదా. సో ఇప్పుడు చూసారా చక్కగా మిర్చికి కూడా మన మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాము, ఉప్పు కారం సరిపోయిందిలా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలండి. సరిపోయింది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇందులో మనము ఒక్క 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా దింపేయొచ్చండి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని కలుపుకొని దింపేసుకోవటమే, అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా మనకు ఎమ్మి స్పైసీ మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని మనం దింపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా ఉండేటటువంటి టేస్టీ మిర్చి మసాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ నా ఈ రెసిపీని. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ ఎక్కడ కూడా మీరు మర్చిపోకుండా సేమ్ నేను వేసినది 1-2 సార్లు మీరు వీడియో చూసి సేమ్ రెసిపీ ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.